సరిహద్దుల్లో నెలకొన్నటువంటి పరిస్థితులను సమీక్షించి ఆ తర్వాత కేంద్రం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం జమ్మూ సాంబా సెక్టార్ వద్ద సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనకు వివరించడానికి మా ప్రతినిధి చక్రి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చక్రి, నిన్న జైషే మహమ్మద్ కు చెందినటువంటి 7 టెర్రరిస్టులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకొని బీఎస్ఎఫ్ఆర్ ని మట్టుపెట్టినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి? పూర్తి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం నేను సాంబా సెక్టర్లో ఉన్నానండి. నిన్న 7 తీవ్రవాదులను ఇక్కడ ఈ బార్డర్లో హతం చేశారు. ఇక్కడికి ఒక 4 to 5 కిలోమీటర్స్ దూరంలో బార్డర్ ఉంటుంది. అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు భద్రతా దళాలు ఉంటాయి. దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో నేను ఉన్నాను. ఈ గ్రామంలో గట్టిగా ఒక 50 నుంచి 100 ఇళ్ళు కూడా ఉండవు. సో ఈ గ్రామం పేరు మావా సధో. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి నేను వెళ్తూ గమనించినటువంటి దాన్ని ఆగి చూపిస్తున్నాను మీకు. ఈ గ్రామంలో ఈ సరిహద్దుకి కూతవేడు దూరం. ఖచ్చితంగా అక్కడ కనుక ఏదైనా బాంబు విసిరితే కనుక ఖచ్చితంగా ఈ గ్రామం మీద ప్రభావం పడుతుంది. మోటార్ విసిరితే ఇళ్ల మీద పడుతుంది. అలా ఎఫెక్ట్ అయ్యేటటువంటి గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి. ఆ గ్రామంలో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు కెమెరామెన్ విశ్వపాల్ జూమ్ చేసి చూపెడతారు. మీకు కనబడుతున్నటువంటి చిన్న బాత్రూమ్ లాగా కనబడుతుంది కదా, అది ఇట్స్ నాట్ బాత్రూమ్, అది ఒక బంకర్. అది ఆ బంకర్ మనకి చూడొచ్చు, ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ పక్కనే మనకున్నటువంటి లోపల సింగిల్ రూమ్ ఉంటుందన్నమాట. ఇలాంటి మోటార్లు షెల్స్ పడేటప్పుడు బార్డర్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఇలాంటి బంకర్లను నిర్మించి ఇచ్చింది. అది మనకు కనబడుతుంది ఒక శాంపిల్. అది దాంట్లో అది చాలా పాడుపడినటువంటి బంకర్. అది ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. ఇదే గ్రామంలో ఉన్నటువంటి ఇంట్లో బంకర్ని వాడుతూ ఉన్నారు. ఆ బంకర్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇది పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్నటువంటి సాంబా సెక్టర్లో ఉన్నటువంటి ఒక ఇల్లు. ఇది ఒక గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు. ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక బంకర్ని నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం. ఈ కుటుంబం ఒక చిన్న కుటుంబం ఇది. ప్రస్తుతం ఈ కుటుంబంలో మనం చూడబోతున్నాం. వీళ్ళ బంకర్ ఎట్లా ఉంటున్నారు, అందులో వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ బంకర్లు ఎందుకు ఉండాల్సి వస్తుంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है? सर मेरा नाम कालाराम, पिंड सुदो, डिस्ट्रिक्ट सांबा डिस्ट्रिक्ट से बिल्कुल जीरो लाइन के पास। मैं यहाँ से गुजर रहा है, हर एक घर में एक बंकर दिख रहा है. आपके पास भी एक बंकर है. आप मुझे दिखाते हो బంకర్ కో. సో ప్రస్తుతం మనం బంకర్లోకి వెళ్తూ ఉన్నాము. వాళ్ళది ఇల్లు మనం చూస్తున్నాం కదా, ఇది పైన ఉన్నటువంటి ఇల్లు. ఇదంతా కూడా మొత్తం ఇదంతా ఇల్లు. సాధారణంగా మనకి ఇంట్లాగే కనపడుతుంది. అది బెడ్రూమ్, ఇదంతా సింగిల్ హాలు, బెడ్రూమ్ మనకు కనబడుతుంది కదా. సో ఒకసారి మనం బంకర్లోకి వెళ్దాం. ఇదే ఇంట్లో అటాచ్డ్గా బంకర్ని నిర్మించింది ప్రభుత్వం. సో ఇది బంకర్. అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ని నిర్మిస్తారన్నమాట. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది బంకర్. సో ఒకసారి లోపలికి వెళ్తూ ఉన్నాం మనం. దాదాపు ఒక 10 మెట్లు కిందికి దిగి వస్తే మనకి సింగిల్ బంకర్ ఉంటుంది. సో ఇది బంకర్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కాలారాం వాళ్ళ బంకర్ ఇది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ బంకర్లో ఉంటుంది. వాళ్ళు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. మనం గత కొద్ది రోజులుగా బార్డర్లో ఎట్లా పరిస్థితి ఉందో మనకు తెలుసు. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది, సరిహద్దు గ్రామాల వాళ్ళు బంకర్లోకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని చెప్పి. సో ఈ బంకర్ గురించి మాట్లాడదాం కాలారాంతో. जी आप कब से यहाँ ये बंकर कब बनाया आपको, कब से बंकर में रह रहे आप? अभी सर जब से बंकर मोदी जी ने बनाया है ना, तब से हम इधर ही रह रहे हैं. और हमने अपनी सेफ्टी के लिए इसके ऊपर मकान रखा है और इसको अंदर रख दिया है. अगर कहीं भी अगर जरूरत पड़े तो हम अंदर आ सकते हैं. अच्छा, तो आप कितने जने का फैमिली है? हमारा तो टोटल 3 आदमी हैं. हम 3 आदमी हैं आपके घर में. अगर दूसरे भी अगर आ जाते हैं तो उनको भी रख लेते हैं. अच्छा. दूसरे गांव के अगर बिल्कुल जो जीरो लैंड के ऊपर जब रात को फायरिंग होती है तो किसी के पास बंकर नहीं होता तो हम उनको सेफ्टी रख लेते हैं. तो ये बंकर का ज़रूरत कब पड़ता है आपको, मतलब कितने फ्रीक्वेंटली आप बंकर में आते हैं? इसमें बंकर में घर से निकाल के बंकर में कब आते हैं? सर जब हैवी फायरिंग होती है ना, तो तब जब पाकिस्तान वाला फायरिंग करता है तो हम बंकर में आ जाते हैं. तो आप ये 2-3 दिन से हमला हो रहा है, पाकिस्तान फायरिंग कर रहा है, ये 2-3 दिन से आपका हालत कैसा है? ये गांव में, ये बॉर्डर में आपका हालत कैसा है? ये बंकर में आके रह रहे हैं आप ये 3-4 दिन से? सेफ्टी तो हमारे लिए ठीक है, लेकिन जो बाहर रहते हैं ना उनके लिए बहुत खतरा है. जब फायरिंग होती है तो घर से जब आदमी भागता है तो आते जाते कुछ भी लग सकता है. तो
तो आपको क्या तकलीफ होता है? कई आपके फैमिली मेंबर्स का तकलीफ क्या होता है? आपके घर में पढ़ाई करने वाला लड़की भी है, क्या तकलीफ होता है आपके? इसके बारे में क्या बोल सकते हैं? सर जब फायरिंग होता है तो बच्चों की पढ़ाई है ना जो बिल्कुल लॉस हो जाती है। बच्चे क्योंकि टेंशन में रहते हैं, हर वक्त रहते हैं टेंशन में रहते हैं जब फायरिंग होती है। तो ऐसे में हम तो क्या कह सकते हैं, अगर ये स्टेप लगा रखा है भाई फायरिंग होगा तो पूरा मुंह तोड़ जवाब दो और कुछ शांति हो जाएगी बाद में। तो आप अगर बंकर में रहना है, घर में नहीं जाने का, तो यहाँ खाना पीना कैसे करते हैं? अरेंजमेंट कैसे करते हैं? इसके इधर सुविधा कैसे है? इधर सर सुविधा तो हम खाना जब पहले बना लेते हैं ना, तो जब हैवी फायरिंग होता तो कुछ दिन भूखे भी रहना पड़ता है। अच्छा, भूखे भी रहते हैं? भूखे भी रहना पड़ता है क्योंकि हैवी फायरिंग के बाद तो अंदर जाते नहीं है, बाहर तो निकलते नहीं है। तो ఈ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ భార్య అమ్మాయి కూడా ఉంది, వాళ్ళు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? आप कैसे कितने तकलीफ होता है इसमें रहने के लिए? अगर फायरिंग हो गया पाकिस्तान की तरफ से 2-4 दिन से ऐसे हो रहा है, तकलीफ हो रहा है, कैसे तकलीफ होती है? आपको महसूस कैसे होती है? बहुत घुटन महसूस होती है। तो इधर रहने में भी ऐसे थोड़ा डर भी लगता है बहुत। तो क्या करना, रहने तो पड़ता ही है। तो आप खाना पकाना सब छोड़ के आके ये बंकर? आधी रोटी बनाई होती है तो आधी ऐसी होती है तो दौड़ कर बीच में बाज जाते हैं। अब इकलौता बेटी भी है, वो पढ़ाई कर रही है, तो उसका तकलीफ क्या होता है इसे सिचुएशन में? वो भी तो तकलीफ तो है हमें सभी को, क्या करना फिर। बेटी इधर आओ, क्या पढ़ाई कर रहे हैं आप? अभी 10th में लगी हूँ। 10th में? तो अभी आपका बुक्स भी दिख रहा है इधर। कैसे तकलीफ कैसे हो रहे हैं पाकिस्तान और ये सिचुएशन? अभी स्कूल जा रहे हैं आप? अभी छुट्टियाँ पड़ी हैं कह रहे। समर हॉलीडेज? हाँ जी। नहीं समझ नहीं, ऐसे फायर होता ना तब स्कूल बंद हो जाते हैं। स्कूल बंद हो जाती है तो पढ़ाई लिखाई बंद? हाँ जी। तो घर में ही पढ़ाई करते हैं? घर में पढ़ाई होती है। अगर जब फायरिंग होता है तो अंदर बैठ के पढ़ते रहते हैं। आपको कैसे महसूस होता है घर छोड़ के पढ़ाई करने के लिए जाना है, तभी फायरिंग होता है? अगर फायरिंग हुआ तो बंकर में रहना है, बंकर में रह के पढ़ाई छोड़ना है, पढ़ाई घर में ही करना पड़ेगा। तो आपको कैसे लगता है ये सिचुएशन के लिए बारे में? आप 10th क्लास तो पढ़ रहे हैं, आपको तो पता है क्या सिचुएशन है, तो आप क्या बोल सकते हैं इसके ऊपर? अच्छा लगता है वैसे। अच्छा नहीं लगता है। और अब जैसे अंदर बैठ के पढ़ना और लाइट भी नहीं हो तो फिर दिक्कत होती है थोड़ी। आर यू मिसिंग द स्कूल? आपको मिस करते हो स्कूल को? हाँ कभी कभी मिस करते हैं। तो पाकिस्तान जो कर रहा है काम अभी, जो फायरिंग कर रहे हैं अपने ऊपर, अगर हमारा BSF जवान उल्टा कर रहे हैं, उसको मुंह तोड़ जवाब दे रहा है, आप उसके बारे में क्या बोलते हैं? कैसे लग रहा है आपको? अच्छा लग रहा है, जवाब भी देना चाहिए। आप क्या बोल सकते हैं काला जान? सर हमारी तो फोर्स अच्छा कर रही है क्योंकि मुंह तोड़ जवाब मिल रहा है उनको। हाँ, तो हम तो चाहते हैं कि पूरा जवाब दो, बात पार हो जाएगा तो ठीक है, तो थोड़ा सुधर जाएगा। लेकिन लड़ाई तो अच्छी नहीं होती है, हम यही कहते हैं लड़ाई तो अच्छी नहीं होती है, नुकसान तो हर बल का होता है, इधर का भी होगा उधर का भी होगा। तो वैसे सरकारें बैठी हैं, वो सोच समझ के काम कर रही हैं, वो अच्छा काम कर रही हैं। ठीक है, अब सेफ रहिए, बी सेफ। अब जो कुछ कर रहा है अच्छा कर रहा है, बेटी के लिए अच्छा कर रहा है, సేఫ్ రహియే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ ఒక్క గ్రామం అంటే ఒక మచ్చుకి మనం ఒక గ్రామంగా చెప్పుకోవచ్చు దీన్ని మనం. ఇలాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి మనకి. బార్డర్ పొడుగుతా కూడా బార్డర్ లైన్ పంచుకుంటూ వాళ్ళు ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇక్కడ మనకి చాలామంది నివసిస్తూ ఉంటారు. ఇలాంటి బంకర్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటూ ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఇబ్బందులు పడతారు, ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇక్కడ నుంచి తరలించడం కానీ, ఇక్కడ అలాంటి షెల్స్ పడ్డప్పుడు లేదంటే హెవీ ఫైరింగ్ జరిగినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది. మనం అక్కడ చూడొచ్చు, పెద్ద ఆవిడ మంచం పట్టుకొని ఉన్నారు. ఆవిడని ఇక్కడ నుంచి గబుక్కున కిందికి బంకర్లోకి తీసుకెళ్లాలన్న కూడా ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి. చదువుకునే పాప ఉంది ఇక్కడ, ఆ పాప స్కూల్ బంద్ చేస్తే చదువు ఆగిపోతుంది. కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు కూడా జరగవచ్చది. ఇప్పుడు 2 రోజుల నుంచి మొదలైనటువంటి ఈ సమస్య, నిన్న మొదలైనటువంటి యుద్ధం ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు, ఎన్ని రోజులు వీళ్ళ స్కూల్ బంద్ ఉంటుందో తెలియదు. సో బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఇది. ప్రభుత్వమే వీళ్ళకి బంకర్లు నియమించి, అంటే వీటన్నిటికంటే కూడా ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి
బంకర్లు నిర్మించి ఆ బంకర్లో సేఫ్గా ఉండమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది కూడా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది నిర్మాణం జరిగినట్టుగా చెబుతూ ఉన్నారు. మొన్న కూడా మనం టీవీలో అనౌన్స్ కూడా చేసాం, ప్రభుత్వం బంకర్స్లోకి వెళ్ళి వాళ్ళని సేఫ్గా ఉండమని చెబుతోందని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ సాంబా సెక్టర్లో చాలా కీలకమైనటువంటి సెక్టర్ ఇది. ఇక్కడికి ఎప్పుడు కూడా చొరబాట్లు జరుగుతున్నాయని, ఫైరింగ్ జరుగుతుందని చెప్పి చెబుతూ ఉంటారు. బీఎస్ఎఫ్ కూడా దానికి తగ్గ జవాబిస్తుంది. నిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ 7 తీవ్రవాదుల్ని హతమార్చింది బార్డర్ నుంచి ఇటు దాటుతూ ఉంటే. ఒకవేళ వాళ్ళని హతమార్చకపోతే వాళ్ళు ఎలాంటి మారణహోమం సృష్టించేవాళ్ళు మనందరికీ తెలిసిందే. సో ఇలా యుద్ధభూమి నుంచి ఎన్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. నల్లి ఓవర్ టు యూ. రైట్ చక్రి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్